అర్జెంట్ గా వాష్రూమ్ కు వెళ్లాల్సి వచ్చినప్పుడు అబ్బాయిలకైతే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ అమ్మాయిల పరిస్థితి అలా ఉండదు. వాళ్ళు పబ్లిక్ వాష్రూమ్స్ వెతుకుతారు, దొరకకపోతే ఇంకా అంతే సంగతులు. ఒకవేళ దొరికినా అవి ఎంత చండాలంగా ఉంటాయంటే లోపలికి వెళ్ళడానికి కూడా 10 సార్లు ఆలోచించాల్సి వస్తుంది. కానీ నేను చెప్పబోయే విషయం అందరికీ తెలిసి ఉండాలి. రీల్ ను ఇప్పుడే సేవ్ చేసుకోండి, ఫ్యూచర్ లో యూజ్ అవ్వచ్చు. ఇలాంటి సిచ్యువేషన్స్ లో ముందు మీ దగ్గరలో ఏదైనా హోటల్ ఉందా చూడాలి. అది 5 స్టార్ హోటల్ అయినా పర్లేదు. హోటల్ లోపలికి ఎంటర్ అయ్యి కౌంటర్ దగ్గరికి వెళ్ళి నేను వాష్రూమ్ యూజ్ చేసుకోవాలి అని చెప్పండి. ఖచ్చితంగా వాళ్ళు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతారు. ఒకవేళ అలా పాజిటివ్ గా రెస్పాండ్ కాకపోతే, వాష్రూమ్ యూజ్ చేసుకోవడానికి ఒప్పుకోకపోతే, మీరు వాళ్ళతో సెరైస్ యాక్ట్ సెక్షన్ 7 ప్రకారంగా నేను ఫ్రీగా వాష్రూమ్ యూజ్ చేసుకోనివ్వకుండా ఆపలేరు. ఒకవేళ మీరు ఆపితే మీ హోటల్ లైసెన్స్ క్యాన్సిల్ చేయిస్తాను అని క్లియర్ గా చెప్పండి. ఒకవేళ అప్పుడు కూడా ఒప్పుకోకపోతే నా వీడియో చూపించండి. అయినా ఒప్పుకోకపోతే ఇక్కడ కనిపిస్తున్న ఈ నంబర్ కి కాల్ చేసి వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వండి. వాళ్ళ లైసెన్స్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ రీల్. దీన్ని వెంటనే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేసి లా తెలుసుకోండి. మీకు మీరే లాయర్ అవ్వండి. ఇలాంటి ఇంకా లీగల్ విషయాల కోసం మీ లీగల్ గురువును ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్.